హెచ్సిఏ భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే ఈ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ 10 నుంచి 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు, చక్కటి గుట్టలు, చెరువులు కబలించేస్తే ఆనాడు నోరు మెదపల కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ఏమైపోయింది? ఎందుకు వేళ మాట్లాడుతున్నారు? ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రింగ్ రోడ్డు గుండా పోతుంటే గుట్టలన్నీ కరిగిపోతా ఉన్నాయి. కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిన భూములన్నీ కరిగిపోతా ఉన్నాయి. బుల్డోజర్లు, టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి. చూడండి, అప్పా జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ పోతా ఉంటే లెఫ్ట్ రైట్ గుట్టలు కరిగిపోతా ఉన్నాయి. ఎవరి నిర్వాహకం ఇది? కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పోతే మీకు కనబడట్లేదా? లెఫ్ట్ రైట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎందుకు మాట్లాడతలేరు? 10,000 ఎకరాలకు పైన హైదరాబాద్ సంబంధించిన ప్రభుత్వ భూములు, ఖరీదైన భూములు, ప్రకృతి నిలవైనటు భూములు అమ్మిన పాపన కేటీఆర్ పోలేదా? కేసీఆర్ పోలేదా? ఎందుకు మాట్లాడలేదా ఆ రోజు మీరు? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇవెందుకు గొంతెత్తుతా ఉన్నారు? ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో డిఫారెస్ట్ అయినాయి. ఫారెస్ట్ భూములు ఎన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేట్ పరం చేశారు గత ప్రభుత్వం. కేంద్రంలో మంత్రి ఉన్న మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కళ్ళు మూసుకున్నాయా? నోరు మూతపడిందా? ఇవరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్ గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం, మీరు ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు గాని మీ బీజేపీ పార్టీ గాని తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి, తెచ్చిందేమి, ఒక్కసారి వైట్ పేపర్ రావాలి. మీరు శ్వేతపత్రం ప్రకటించాలి. ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను. ఏ అని వాడి లేని జనికలను సృష్టించి, లేని నెమ్మల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు. ఇది వల్ల మాకే కాదు, మీకు కూడా ప్రమాదమే. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా, లేని జంతువులు ఉన్నట్టుగా, లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి.